హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సైకిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా కాంటెంట్ మాత్రం క్లారిటీగా కాన్ఫిడెన్స్ గా నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడే ఒక మిత్రుడు కూడా మనకు ఒక మెసేజ్ కూడా పంపాడు. సార్ వీడియోస్ ఫస్ట్ కాంచి కావాలన్నాడు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మీకు మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా ఏ మాత్రం కన్ఫ్యూజ్ ఉన్నా కానీ ఖచ్చితంగా వీడియోస్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్ లో వాటికి ఇండివిజువల్ గా ఉంటాయి, 1 by 1 ఉంటాయి. ఆ సీక్వెన్స్ మీరు ఫాలో అయితే ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అసలు మీకు ఏ నాలెడ్జ్ ఉన్నా కానీ కన్ఫ్యూజన్ అయితే రాదు. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో మీ బ్రెయిన్ లోకి నేను తెలియకుండానే ఇంజెక్ట్ చేస్తున్నాను సబ్జెక్ట్ ని. ఎలా చేస్తున్నాను అంటే ఒక సీక్వెన్స్ తీసుకొచ్చి చేస్తున్నాను. మీకు ఈవెన్ దో ఇన్స్టిట్యూట్ లో కూడా ఈ సీక్వెన్స్ మీకు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా దొరకదనేది మాత్రమే చెప్పగలుగుతా. ఎందుకంటే మీ స్థాయిలోకి దిగి మీకు ఎట్లయితే ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చెప్తే అర్థమైద్దో క్లియర్ గా మీకోసమే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్ యొక్క టాపిక్స్ క్లియర్ గా నేర్చుకున్నాము. స్క్వేర్ రూట్లలో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా మీకు ఒక 3 స్టెప్స్ అనేవి చెప్పాను. దానికి చాలా క్లియర్ గా క్లారిటీగా 2 సెకండ్లో ఎట్లా చేయొచ్చు చెప్పాను. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో క్యూబ్ రూట్ గురించి చెప్తాను. ఈ క్యూబ్ రూట్ గురించి చూడండి. ఫస్ట్ 1000 తీసుకున్నాను, 10,000 తీసుకున్నాను, 97,000 తీసుకున్నాను, లాక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత పాయింట్లలో ఉంటే మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారో తీసుకున్నాను. ఈ తెలంగాణ ఎస్ఐలో లాస్ట్ ఇయర్ లో వచ్చిన ఎగ్జామ్ బిట్ ఇది. స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇలాంటి నీకు మళ్ళీ మీరు ఒకసారి చూశాక మళ్ళీ దాని గురించి మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసమే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ నుంచి ఇవన్నీ కూడా ఎలా ఇవైతే 1 or 2 సెకండ్లో అయిపోయే టాపిక్ అండి. ఇట్లా కంటి చూపుతో చేస్తారు మీరు. ఎందుకంటే నేను 9 చెప్తాను, 10th మీరు వచ్చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా విషయం ఏంటంటే మీ నుండి నేను కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో మీకు చాలా క్లియర్ గా క్లారిటీగా అర్థమవుతున్నది. మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్కసారి షేర్ చేసి వాళ్ళకి ఒకటే మాట చెప్పండి. ఏదో ఒక వీడియో చూడవనండి, ఆ వీడియో వాళ్ళకి అర్థమవుతుంది అంటేనే ఖచ్చితంగా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని రెగ్యులర్ గా కాంటెంట్ క్లారిటీగా ఫాలో కమ్మని చెప్పండి. ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏంటంటే పక్కవాడికి సాయం చేయడం. ఆ పక్కవాడికి మీ ఫ్రెండ్ ఎవరైనా నీకు మిత్రులు ఉంటారు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఒక్కసారి ఇది మంచిగా అనిపిస్తుంది నువ్వు విని చూడు అని చెప్పంతే. చూశాక అతనికి నచ్చితే అతను సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఎందుకంటే నేను అందరికి నచ్చాలని లేదు, బట్ నేను చెప్పే సబ్జెక్ట్ మాత్రం మీ బ్రెయిన్ లోకి ఎక్కేటట్టయితే నాది ఉంటుంది అనేది మాత్రం క్లారిటీగా చెప్తా. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దామే. ఈ టాపిక్ లోకి వెళ్తే అప్పుడు మనం ఏమంటున్నాం అంటే క్యూబ్ రూట్ లో ఎంత పెద్ద విలువ ఉన్నా కానీ మనం దాన్ని ఇమీడియట్ గా చేయడం ఎలా అనేది చూసుకోవాలి. అసలు క్యూబ్ రూట్ లో తెలియాలంటే కనీసం 9 క్యూబ్స్ యొక్క వాల్యూలు అయితే తెలుసుకోవాలి. మినిమం ఒక 15 తెలుసుకోండి, స్క్వేర్లో అయితే ఒక 30 తెలుసుకోండి అని చెప్తున్నాను. టేబుల్స్ అయితే 20 టేబుల్స్ రావాలని చెప్తున్నాను. 20 టేబుల్స్ కూడా నేను మామూలుగా రఫ్ గా మీకు చెప్పమంటే చెప్పేస్తాను, బట్ అట్లా చెప్పడం కంటే మీకు ఒక 20 టేబుల్స్ వస్తే మీకు చాలా అక్యురసీగా స్పీడ్ గా మ్యాథ్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్యూబ్స్ చూసుకున్నట్లయితే 1 క్యూబ్ అంటే మనకు తెలుసు 1 అని, 2 క్యూబ్ అంటే 8 అని తెలుసు, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125 అని తెలుసు, 6 క్యూబ్ అంటే 216 అని, 7 క్యూబ్ అంటే 343, 5 క్యూబ్ అంటే 512 అని, 9 క్యూబ్ అంటే 729 అని, 10 క్యూబ్ అంటే 1000 అని, 11 క్యూబ్ అంటే 1331 అని, 12 క్యూబ్ అంటే 1728 అని అట్లా తెలిసి ఉన్నాయి అనుకోండి, మీకు చాలా క్లియర్ గా క్లారిటీగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అది తెలియకపోయినా ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా చేస్తారో చూడండి. ఒక్క లాజిక్ చూడండి. ఇప్పుడు చూడండి, 1 క్యూబ్ ఉంది. 1 క్యూబ్ లో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? లాస్ట్ నెంబర్ 1 వస్తుంది. 2 క్యూబ్ లో ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ 8 వస్తుంది. 3 క్యూబ్ లో ఏమొస్తుంది? 7 వస్తుంది. ఒక్కసారి చూడండి, 11 క్యూబ్ లోకి వచ్చినా కానీ లాస్ట్ డిజిట్స్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ చూడండి, 12 క్యూబ్ లో వచ్చిన లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 8. ఇక్కడ 2 క్యూబ్ గానీ 8, 12 క్యూబ్ 13 క్యూబ్ గానీ ఏమొస్తుంది? 7 వస్తుంది. అంటే 3 క్యూబ్ వచ్చినా, 13 క్యూబ్ వచ్చినా, 23 క్యూబ్ వచ్చినా లాస్ట్ కు మాత్రం మళ్ళీ యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది అన్నట్టు. 7 వస్తుంది, 7 వస్తుంది. ఒకవేళ 4 క్యూబ్ తీసుకోండి, 64. చూడండి, 14 క్యూబ్ తీసుకోండి, 44 వచ్చింది. రైట్, లాస్ట్ నెంబర్ ఏమొచ్చింది? 4 వచ్చింది. ఈ లాస్ట్ డిజిట్ నుంచే మనకు కావాల్సిన ఆన్సర్లు వస్తాయి. 5 కి అయితే ఎట్లాగో 5 వస్తాయి, 15 కైనా 5 వస్తాయి, 16 కంటే 216 కాబట్టి 6 వస్తుంది, ఇక్కడ కూడా 16 కూడా 6 వస్తుంది. 7 క్యూబ్ అన్నా అనుకోండి, 343 అంటే 3 వస్తుంది కదా, అంటే 7 కు 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 17 కూడా ఏమొస్తుంది? లాస్ట్ కు 3 వస్తుంది. 8 క్యూబ్ తీసుకోండి, 8 క్యూబ్ కి ఏమొస్తుంది? లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. 18 క్యూబ్ కూడా 2 వస్తుంది. ఇక్కడైనా 2 వస్తుంది, ఇక్కడైనా 2 వస్తుంది. 9 క్యూబ్ ఏమైతుంది? 9 వస్తుంది. ఇక్కడ కూడా 19 క్యూబ్ కూడా 9 వస్తుంది. 29 క్యూబ్ వచ్చినా కానీ 9 వస్తుంది యూనిట్ డిజిట్. చూడండి, 10 క్యూబ్ అంటే లాస్ట్ డిజిట్ 0 అయితే ఇక లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. 20 క్యూబ్ కూడా ఏమొస్తుంది? 0 వస్తుంది కదా. అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఏంటంటే యూనిట్ డిజిట్ అనేది మనకు తెలియాలి. యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అనేది చూసుకుంటే, యూనిట్ డిజిట్ లో ఏమొస్తుంది కావాల్సింది మనకి? యూనిట్ డిజిట్ లో 1 అనే వస్తుంది, 8 అయినా వస్తుంది. 1 వచ్చింది అనుకో, నెక్స్ట్ 2 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? 3 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, ఆ తర్వాత 5 కూడా ఉంటుంది, 6 కూడా ఉంటుంది, 7 కూడా ఉంటుంది. అలా వచ్చేటప్పుడు ఒక్కసారి యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇలా 1ల స్థానంలో ఒక పెద్ద క్యూబ్ రూట్ లో క్యూబ్ నెంబర్ లో ఉంటే 1ల స్థానంలో వచ్చే నెంబర్ ని చూడండి. 1ల స్థానంలో వచ్చే నెంబర్లు ఏమొస్తున్నాయి చూడండి, 0 వచ్చింది అనుకో, ఆన్సర్ డిజిట్ లో కూడా 0నే వస్తాయి.
ఇప్పుడు ఇక్కడ పెద్ద నెంబర్కి 1 వచ్చింది, కాంటెంట్ డిజిట్ 1 క్యూబ్ కు సమానం అన్నట్టు. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 8 వచ్చిందంటే 2 క్యూబ్ కు, 27 అంటే యూనిట్ డిజిట్ లో 7 వచ్చిందంటే 3 క్యూబ్ సమానం, 64 అంటే యూనిట్ డిజిట్ లో 4 వచ్చిందంటే 4 కు, అంటే మనకు ఆన్సర్ లో 4 రావాలి. ఒకవేళ ఇక్కడ కూడా 4 వచ్చింది అనుకో, అయితే ఏమైతుంది, అయితే 14 వచ్చింది, అంటే లాస్ట్ కి ఏమొచ్చింది మనకి 4 తోటి అవుతుంది అన్నట్టు. అంటే యూనిట్ డిజిట్ చూసుకోవాలి. యూనిట్ డిజిట్ అంటే ఇప్పుడు చూడండి, మన క్యూబ్ రూట్ లో ఒక నెంబర్ ఇస్తాడు, ఒక్కసారి ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది 4 ఉంది, 4 ఉందంటే మనకి 4 వస్తుంది కదా, అంటే ఆన్సర్ డిజిట్ లో అయితే 14 24 అనేది మనకు తెలియాలి. ఆ తర్వాత ఫస్ట్ అయితే ఇది ఒకటి మనకి ఇది క్లారిటీ ఉండాలి. అంటే ఇక్కడ 4 వచ్చిందంటే 4, ఒకవేళ ఇక్కడ 7 వచ్చింది అనుకో, ఇక్కడ చూడండి 7 వస్తే 3 వస్తుంది, 3 వస్తే 7 వస్తుంది. చూడండి 7 క్యూబ్ అంటే ఏముంది, యూనిట్ డిజిట్ లో 3, అంటే యూనిట్ డిజిట్ నెంబర్లన్నీ నేను తీసుకున్నా. 0కు 0 వస్తుంది ఆన్సర్ డిజిట్, 1కు 1 వస్తుంది, 4కు 4 వస్తుంది, 5కు 5 వస్తుంది, 6కు 6 వస్తుంది, 9కు 9 వస్తుంది. ఒక రెండింటి దగ్గరనే చేంజ్ ఉంటుంది చూడండి. 2కి 8 వస్తుంది, 2 క్యూబ్ అంటే 8 కదా, అంటే యూనిట్ డిజిట్ లో 8 వస్తుంది. ఓకేనా, మళ్ళీ 8 ఉంది అనుకో, 5 1 2నే కదా, 5 1 2 కాబట్టి 8కి ఏమొస్తుంది 2 వస్తుంది, అంటే యూనిట్ డిజిట్ లో 2 ఉంటే 8 వస్తుంది, 8 ఉంటే 2 వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. ఒకవేళ 3 ఉంది అనుకో, 27 కదా 3 క్యూబ్ అంటే, ఒకవేళ ఇక్కడ చూడండి 3 క్యూబ్ అంటే 27, 7 అంటే 343, అంటే ఇక్కడ 7 వచ్చినప్పుడు 3 వస్తుంది, 3 వచ్చినప్పుడు 7 వస్తుంది, అంటే 3 యూనిట్ డిజిట్ వస్తే 7 అనేది ఆన్సర్ డిజిట్ లో, 7 యూనిట్ వస్తే 3 అనేది ఆన్సర్ డిజిట్ లో వస్తుందని చూడండి. ఇప్పుడు మనకు ఒక్కొక్కటి నేను ఇది ఒక క్లారిటీ చూసుకోండి, ఈ ఒక్క బాక్స్ మాత్రం మీకు క్లియర్ గా ఉండాలి. ఇది మాత్రం మీకు ఒక 9 వరకన్నా ఖచ్చితంగా రావాలి, 9 10 వరకన్నా రావాలి. ఆ తర్వాత చూడండి ఒక్క 1 బై 1 చూసుకుంటే వెళ్దామే. ఇప్పుడు ఇక్కడ చూడండి 6 ఉంది కదా యూనిట్ డిజిట్, 6 ఉందంటే మనకు ఆన్సర్ డిజిట్ ఏం రావాలి, 6 వస్తుంది కదా, ఆన్సర్ డిజిట్ లో 6. ఇది క్యూబ్ కదా, క్యూబ్ కాబట్టి 3 నెంబర్లని స్కిప్ చేయండి. ఓకే, 3 నెంబర్లు తీసేస్తే రిమైనింగ్ ఉన్న నెంబర్ ఉందా, ఈ నెంబరు ఏ క్యూబ్ కు దగ్గర ఉందో చూడండి. అంటే దానికంటే ఎక్కువ క్యూబ్ రావద్దు. ఇప్పుడు 1 క్యూబ్ అంటే ఎంత 1, 2 క్యూబ్ అంటే 8, కాబట్టి 8 అనేది 4 కంటే పెద్దది, దీనికి దగ్గరగా నియరెస్ట్ గా ఉండాలి, తక్కువగా ఉండాలి. అంటే 1 క్యూబ్ కు దగ్గర ఉన్నట్టు, అంటే 1 క్యూబ్ అంటే 1 అని రాసుకుంటే అయిపోద్ది. 16 అనేది దీని ఆన్సర్. ఓకేనా, చాలా సింపుల్. ఒకసారి చూడండి, నీకు లాస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి మనకు కూడా 6 ఆన్సర్ డిజిట్ లో కూడా 6 రావాలి వస్తుంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ నెంబర్ ఏముంది, దాని ముందు నెంబర్, ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ని తీసేయండి, ఎందుకంటే క్యూబ్ కాబట్టి 3 నెంబర్ని స్కిప్ చేసినాక తర్వాత ఉన్న నెంబర్ ఏ క్యూబ్ దగ్గర ఉందో ఆ క్యూబే రాసుకోవచ్చు, 16. ఓకే, 1 క్యూబ్ 2 క్యూబ్ తీసుకున్నాం అనుకో 8 అయింది, కాబట్టి అట్లా తీసుకోవద్దు. ఓకే, దీనికంటే ఎక్కువ నెంబర్ తీసుకోవద్దు. ఆ తర్వాత చూడండి ఇక్కడ 1 ఉంది, 1 ఉంటే కూడా ఏమొస్తుంది, 1 ఆన్సర్ డిజిట్ వస్తుంది కదా, 1 ఆన్సర్ డిజిట్. 3 నెంబర్స్ తీసేవన్నాం కదా, 3 నెంబర్ పోతున్నాయి. ఆ తర్వాత 9 ఎక్కడ ఉంది చూడండి, 9 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, అంటే 2 క్యూబ్ కు దగ్గర ఉంది కాబట్టి 21 అవుతుంది. చూడండి 16 నీకు తెలిసిన నెంబరే తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను అంటే మళ్ళీ ఆన్సర్ నీకు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు, 4096 కదా, 4096 వాల్యూ 16 కదా, ఆ 16 ఎలా వచ్చింది నీకు, ఫస్ట్ యూనిట్ డిజిట్ చూసుకున్నాం 6, ఆ తర్వాత 3 నెంబర్స్ స్కిప్ చేసినాము, ఆ తర్వాత 4 కాబట్టి 1 క్యూబ్ కు దగ్గర ఉంది, అంటే 2 క్యూబ్ అంటే 8, అంతకంటే ఎక్కువ పోవద్దు కాబట్టి 1 క్యూబ్ అంటే 16. ఓకే, నెక్స్ట్ 1 చూడండి, ఇక 7 ఉంది కదా, 7 ఉంటే ఏం రావాలి మనకు, 3 వస్తుంది. గుర్తుంచుకోండి 7 ఉంటే 3, 2 చేంజ్లు ఉంటాయి, 2 ఉంటే 8 ఉంటే 2 అవుతుంది, లేదా 7 ఉంటే 3 అయింది, 3 ఉంటే 7 అవుతుంది. ఇప్పుడు 7 కాబట్టి యూనిట్ డిజిట్ లో మనకు ఆన్సర్ డిజిట్ లో 3 వస్తుంది. ఓకే, క్లియర్. ఆ తర్వాత ఈ 3 నెంబర్స్ తీయండి. తర్వాత 12 ఎక్కడికి దగ్గర ఉంటుంది, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే ఎంత 27, అంటే 2 క్యూబ్ కే దగ్గర ఉంది కాబట్టి 23. ఓకే, 2 క్యూబ్ దగ్గర ఉంది కాబట్టి 23 ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉంది కదా, 4 ఉంటే 4 వస్తుంది కదా, యూనిట్ డిజిట్ లో 4 ఆన్సర్. యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల స్థానంలో 4 ఉంది కాబట్టి 4 వస్తుంది. ఈ 39 ఎక్కడ దగ్గరకు ఉందో చూడండి, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే ఏమవుతుంది 64, అంటే అంత దూరం పోవద్దు. మళ్ళీ 3 క్యూబ్ కాకనే రావాలి, అంటే 3 క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ దగ్గర ఉంది కాబట్టి 34. ఓకే, ఒక్కసారి చూడండి, ఈడ 6 ఉంది, 6 ఉంది కాబట్టి ఈడ 6 వస్తుంది కదా, చూడండి 6 కు 6 కదా. ఆ తర్వాత 3 నెంబర్స్ స్కిప్ చేయమన్నానా, యూనిట్ డిజిట్ లో 6 ఉంది కాబట్టి 6 వచ్చింది, 3 నెంబర్స్ స్కిప్ చేసి. ఆ తర్వాత 97 ఎక్కడ ఉందో చూడండి, 5 క్యూబ్ అంటే 125 అవుతుంది, 4 క్యూబ్ అంటే 64 అవుతుంది, అంటే 4 కు దగ్గర ఉంది కాబట్టి 46. ఓకే, ఆ తర్వాత చూడండి ఇక్కడ 2 ఉంది, 2 ఉంటే మనకి ఏమైంది 8 వస్తుంది చెప్పాను కదా, 2 ఉంటే 8 అని వస్తుంది, మళ్ళీ 8 ఉంది అనుకో యూనిట్ డిజిట్ 2 వస్తుంది, అంటే ఇక్కడ 8 రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, యూనిట్ డిజిట్ ఈ 3 నెంబర్స్ స్కిప్ చేయండి. ఈ స్క్వేర్ ఎక్కడ దగ్గర ఉందో చూడండి, 5 స్క్వేర్ అంటే 125, 6 స్క్వేర్ అంటే మళ్ళీ ఎక్కువ పోతుంది, 216 కంటే తక్కువ ఉండాలి, అంటే ఇక్కడ 5 స్క్వేర్ కు 5 క్యూబ్ కు దగ్గర ఉంది కాబట్టి 58. ఓకే, ఆన్సర్ ఇస్ ద 58. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్ అన్నట్టు ఇది. ఓకే, ఇక్కడ 8 ఉంది, 8 ఉంటే ఏమవుతుంది, 9 ఉంది, 9 ఉంటే ఏమైంది 9 వస్తుంది కదా, 9 కు 9 కదా రావాల్సింది, ఇక్కడ యూనిట్ డిజిట్ లో 9 ఉంటే ఇక్కడ కూడా ఆన్సర్ డిజిట్ లో 9 రావాలి. ఆ తర్వాత చూడండి ఈ 3 నెంబర్స్ స్కిప్ చేద్దామా, చేస్తే ఈ 3 నెంబర్స్ యాడ్ ఉంది చూడండి. ఇప్పుడు చూడండి 344 అంటే ఏమొస్తుంది 7 క్యూబ్ వస్తుంది, ఇదంతా 328 ఉంది కాబట్టి మనం 6 మాత్రం తీసుకోవాలి, 6 క్యూబే తీసుకోవాలి కాబట్టి 69. ఓకే, క్లియర్.
ఆ తర్వాత ఇప్పుడు మీకు పాయింట్లలో ఉంటే ఎలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం ఈ పాయింట్స్ ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి 343.00 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ 3 ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది 7 రావడానికి ఆస్కారం ఉంటుంది అని అంటున్నాం. ఓకే, ఆ తర్వాత ఈ 3 నెంబర్ని స్కిప్ చేయాలి కదా, చేసినాం. ఆ తర్వాత ఉన్న నెంబర్ ఏంది చూడండి, జీరోనే. జీరో కాబట్టి జీరోనే ఉంటుంది, తప్ప ఇంకేమైనా ఉంటుందా? బట్ ఇక్కడ నీకు ఎన్ని పాయింట్ల తర్వాత జీరో పెట్టాలనేది ముఖ్యమైనది. ఇప్పుడు క్యూబ్ కదా, క్యూబ్ కాబట్టి 3 నెంబర్లు తీసేసేయండి. 3 నెంబర్లకు ఒక పాయింట్ పెట్టండి. అంటే 1 2 3 1 2 3 కాబట్టి 2 నెంబర్స్ తర్వాత రావాలి. 0.07 అనే ఆన్సర్ వస్తాయి. నీకు ఇలా తెలియకపోతే ఇప్పుడు 1 2 3 4 5 6 అంటే 6 ఉన్నాయి పాయింట్ తర్వాత. క్యూబ్ కాబట్టి బై 3 చేయండి. బై 3 చేసి ఎంత 2 వస్తుంది, అంతేనా? 3 1 3 2 జన కదా, అంటే 2 అంటే 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 1 2 అంటే 0.07 అని వస్తాయి. లేదు ఇక్కడ నుంచి చూసుకోండి 7 1 0 కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉంటాయి అన్నట్టు, 07 అన్నట్టు. ఓకే క్లియర్? ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీకు ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే మొన్న 0.3 ఇచ్చాడు, 0.003 ఇచ్చాడు, 0.003 అని ఇచ్చాడు. వీటి యొక్క ఆన్సర్ ఆప్షన్ లో తెలంగాణ ఎస్ఏలో వచ్చిన కాన్సెప్ట్ బిట్ ఇది. ఒక్కసారి చూడండి, ఇది మాత్రం మనకి ఏమైంది, ఇది మొత్తం స్క్వేర్, ఆ తర్వాత క్యూబ్. స్క్వేర్ క్యూబ్ కాంబినేషన్ లో ఈ బిట్ ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, స్క్వేర్ మాత్రమే చేయాలి. స్క్వేర్ మాత్రం చేయాలంటే మనకి యూనిట్ డిజిట్ ఏం చూసుకోవాలి, ఇది యూనిట్ డిజిట్ చూడాలి. లాస్ట్ క్లాస్ చెప్పాను యూనిట్ డిజిట్ చూడాలి స్క్వేర్ చూసినప్పుడు. అయితే 1 అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది, లేదంటే 9 వచ్చిందంటే 3 అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది, లేదా 7 అయినా రావడానికి. 7 స్క్వేర్ అంటే 49, 3 స్క్వేర్ అంటే 9. అంటే యూనిట్ డిజిట్ లో నీకు ఏం రావాలి, 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్ లో 3 అయినా వస్తుంది. తర్వాత 2 నెంబర్లు స్కిప్ చేయమన్నాను. ఓకేనా? ఈ స్క్వేర్ అనేది ఇది ఏ స్క్వేర్ కు దగ్గర ఉందో చూడాలి. ఏ స్క్వేర్ దగ్గర ఉంది, 2 స్క్వేర్ కు దగ్గర ఉంది. 2 స్క్వేర్ అంటే ఎంత, 2 × 2. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 2 స్క్వేర్ కు దగ్గర ఉంది. 2 × 3 కదా రాసుకోవాల్సింది. నెక్స్ట్ అంటే 6 అంటే ఇదే పెద్ద నెంబర్ కాబట్టి ఇక్కడ పెద్ద నెంబర్ వస్తుంది ఆన్సర్ అని చెప్పాను. ఓకేనా? నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఎంత పెద్ద నెంబర్ కైనా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే మనకి ఏమొస్తుంది, దీని వాల్యూ ఏమొస్తుంది 27 వస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 27 అన్నట్టే కదా. కానీ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఎట్లా రాయాలనేది క్లారిటీ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది లోపల స్క్వేర్ కాబట్టి 2 నెంబర్లకు ఒకటి, 2 నెంబర్లకు ఒక పాయింట్ తీసుకోవాలి. ఎందుకు, స్క్వేర్ కాబట్టి. ఇంకా దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇదే 6 బై ఇక్కడ 3 చేసినాం కదా, ఇక్కడ స్క్వేర్ కాబట్టి 2 చేస్తాం. 2 చేస్తే ఏమైంది 3 వస్తుంది. ఓకేనా? 2 3 ఎంత 6 కాబట్టి 3 వస్తుంది. ఈ 3 కాబట్టి ఇక్కడ ఏమైతే 3 నెంబర్స్ తర్వాత పాయింట్ రావాలి. 3 నెంబర్స్ తర్వాత పాయింట్ రావాలి అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉండాలి అన్నట్టు. 027 అన్నట్టు. దీని వాల్యూ ఎంత వచ్చింది, ఇది మొత్తం వాల్యూ 027 వచ్చింది. ఈ 027 ని మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, 27 అంటే ఎంత 3 అన్నట్టు. ఓకే, 27 అంటే 3నే కదా, 3 క్యూబే కదా, క్యూబ్ నెంబర్ అంటే 27 అంటే. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 3 రాయొచ్చు. ఈ నెంబర్ మొత్తాన్ని కూడా 3 రాయొచ్చు. 3 నెంబర్ 3 రాస్తున్నాం, కానీ ఇక్కడ ఏముంది, ఒక నెంబర్ తర్వాత పాయింట్ కావాలి. 3 నెంబర్స్ కాబట్టి 1 నెంబర్ తర్వాత అంటే 0.3 అనేది ఆన్సర్ వస్తుంది. దీని యొక్క వాల్యూ ఎంత అంటే 0.3. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లాన్ని మీరు చాలా క్లియర్గా క్లారిటీగా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.